ఈరోజు అమ్మాయిలు అబ్బాయిల పైన వేసే లవ్ బాంబ్ ఏందో చూద్దాము. మామూలుగా అమ్మాయిలు ఏం చేస్తారంటే ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తారు. రెస్పెక్ట్ అంటే ఇంట్లో కూడా అబ్బాయిలకి దొరకని, ఫ్రెండ్స్ దగ్గర కూడా దొరకనటువంటి ప్లాన్ స్కెచ్‌తో వస్తారు. అంటే నీ శరీరం బాగలేకపోయినా, నువ్వు లావు ఉన్నా కానీ నాకు అవే నచ్చినాయి. ఏమి మీరు నడిచే తీరు బావుంటుంది. ఇట్లా అని చెప్పి అట్రాక్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. అంతే గాకోకుండా నెక్స్ట్ తమ నుంచి ఏవైనా ఫోటోలు పంపిస్తారు. రెండో విషయం ఏం జేస్తారంటే, తమ నుంచి ఫోటోలు షేర్ చేయడము. నేను ఎవ్వరికీ ఇట్లాంటి ఫోటోలు షేర్ చేయలేదు. నీకు మాత్రమే షేర్ జేస్తాన్నాను. నువ్వంటే నాకు చాలా ఇష్టము. అందుకే నేను ఇట్లాంటివన్నీ షేర్ జేస్తాన్నాను. తర్వాత ఏదైనా వస్తువులు కొనేకపోయినారనుకోండి ఆడవాళ్ళకి సంబంధించిన విషయాలు, మీకు వీడియో కాల్ జేసి, ఓహ్! ఏది సెలెక్ట్ చేసుకోవాలో చెప్పండి. మీరు సెలెక్ట్ చేసుకుంటేనే కొంటా నేను. లేకుంటే కొనను అని చెప్పి మిమ్మల్ని లోబరుచుకునే ప్రయత్నం. తర్వాత మూడో విషయం ఏందంటే, ఎప్పుడూ కూడా అవైలబిలిటీగా ఉండడం. ఎప్పుడు అవైలబిలిటీగా ఉండడము అంటే, ఎప్పుడైనా అబ్బాయి మెసేజ్ చేసిన వెంటనే అమ్మాయిలు టక్కని మెసేజ్ చేయడం, లేకపోతే ఫోను చేసిన వెంటనే టక్కని లిఫ్ట్ చేయడం చేస్తారు. ఎందుకంటే, వీళ్ళు ఏం పని లేదు. అబ్బాయిని కబళించుకోవడమే. ఏ రకంగా అయినా పట్టులోకి సాధించుకోవడమే కాబట్టి, ఎప్పుడైతే మెసేజ్ ఇచ్చిన వెంటనే రిప్లై ఇవ్వడం కోసం ఇప్పుడే నీ మెసేజ్ కోసమే వెయిట్ చేస్తాను. మన రిలేషన్ చాలా 100 సంవత్సరాలు ఉంటుంది. ఎందుకంటే నేను ఇప్పుడే అనుకుంటున్నాను. అప్పుడే మెసేజ్ వచ్చింది. ఇప్పుడే అనుకుంటాను నీ నుంచి కాల్ వచ్చింది. ఇది మన ఇద్దరి మధ్య సంబంధం చాలా స్ట్రాంగ్ చేస్తుంది కదా! అని మిమ్మల్ని లోబరుచుకుంటారు. అట్లే నీ అవసరాలు గుర్తించడం. అంటే ఇంట్లో ఏమైనా తల్లిదండ్రుల నుంచి సమస్యలున్నాయా? ఫ్రెండ్స్ నుంచి ఏమైనా సమస్యలున్నాయా? నీవు ఏకాకిగా మారే ప్రయత్నం ఏమైనా చేస్తన్నావా? సో, ఇట్లాంటివి కూడా గుర్తించి దానికేం జేస్తారంటే మందేసే ప్రయత్నం జేస్తారు. తమ దృష్ట్యా మందేసేటువంటి ప్రయత్నం జేస్తారు. సో, ఇది గూడా లోబరుచుకునే ప్రయత్నం. నెక్స్ట్ ఏం జేస్తారంటే త్యాగం జేసేటటువంటి ప్రయత్నం జేస్తారు. అంటే నీ కోసం నేను ఏదైనా చేస్తాను. ఇప్పుడే ఇల్లు వదిలి రమ్మంటే కూడా వస్తాను అంటావు. ఆ పక్క అబ్బాయికి ఇది ఆనందమే కలిగించొచ్చు కానీ, ఆ అమ్మాయి వస్తే నేనెక్కడికైనా ఇద్దరు లేసిపోతే, మా ఇద్దరి పరిస్థితి ఏంది? అంటే చూసుకోవాల్సిన బాధ్యత అబ్బాయి మీదే ఉంటుంది కాబట్టి, ఈ రకమైనటువంటి త్యాగం అనే మాటలు కూడా చెప్తారు అమ్మాయిలు. అంటే ఇద్దరు మనం లేసిపోదాం ఇద్దరు, మనిద్దరం ఉంటే సంతోషంగా ఉంటాము. నువ్వు ఇప్పుడు చెప్పు మా అమ్మ, నాయనని కావాలంటే వదిలేసొస్తాను అంటావు. వదిలేసొస్తానంటే నువ్వు అబ్బాయి, అబ్బా! ఎంత నమ్మకమో నేనంటే అని నువ్వు ఫీల్ అయినావు అంటే, ఇంట్లో నుంచి ఏమైనా మీ ఇంట్లో ఉండే బంగారు అవి ఇవి తీసుకొని రా. మనం ఒక 4 రోజులు అయిన తర్వాత మనం బతకాలి గదా! ఏదో ఒక జాబ్ చూసుకుంటాం. నీ మీద నాకు ఆ నమ్మకం గూడా ఉంది. నువ్వు బయటికెళ్ళిపోతే ఏదైనా చేసుకోగల సత్తా ఉంది. మా ఇంట్లో అట్లాంటి పరిస్థితులు లేవు. మా అమ్మ, నాయన వదిలేస్తాను అంటుంది అమ్మాయి. సో, ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేసి అబ్బాయిని లోబరుచుకొని, తర్వాత వాడుకొని వదిలేసే రకంగా గూడా ఉండొచ్చు. దీన్నే అమ్మాయిలు అబ్బాయిల మీద వేసే లవ్ బాంబ్ అంటాం. ఈ విషయంలో గూడా మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. దాని గురించి మనం చర్చించే ప్రయత్నం చేస్తాం. థాంక్ యూ.